హాయ్, వెల్కమ్ టు రైజింగ్ రైట్. ఈ పేజ్లో నేనేం మాట్లాడతానంటే సొసైటీ గురించి మనం రియల్ టాక్ మాట్లాడుకుంటాం. సో మనం ఎప్పుడూ వింటూ ఉంటుంటాం సొసైటీ అనేది ఉమెన్ మీద చాలా హార్డ్గా బిహేవ్ చేస్తుంది అండ్ ఉమెన్ మీద సొసైటీ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుంది అని. ఎస్, దట్స్ 100% ట్రూ. మనం దాన్ని ఏం చేంజ్ చేయలేము. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచే అమ్మాయి అనగానే ఎలా డ్రెస్ చేసుకోవాలి, ఎలా బిహేవ్ చేసుకోవాలి, ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలి, ఎవరితో మ్యారేజ్ చేసుకోవాలి, ఇల్లు ఎలాగా మెయింటైన్ చేయాలి, అంత బ్యాలెన్స్ ఎలా చేయాలి అనేది చిన్నప్పటి నుంచే అమ్మాయి అనగానే ఇవన్నీ నేర్పిస్తూ ఉంటారు. కానీ ఈవెన్ అబ్బాయికి కూడా ఇవే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అబ్బాయికి కూడా కొన్ని చెప్తారు, మగవాళ్ళకి కూడా. ఏంటి, మీరు ఏడవద్దు, నువ్వు మగాడిరా, ఎందుకు ఏడుస్తున్నావు, స్ట్రాంగ్ ఉండాలి, నువ్వు మగాడివి, డబ్బులు సంపాదించాలి, నువ్వు మగాడివి, ప్రెజర్ హ్యాండిల్ చేయాలి, నీ వీక్నెస్ బయటికి కనిపించకూడదు. వాళ్ళకి కూడా ఉంటాయి ఎమోషన్స్ అనేది. ఇంకా మనం 2026లో ఉండి కూడా ఆలోచించలేకపోతున్నాం. ఎందుకంటే వీఆర్ ఆల్ హ్యూమన్స్, ఇట్స్ నాట్ అబౌట్ మెన్ అండ్ ఉమెన్. అండ్ ఇది మనం ఇప్పటికీ కూడా ఉమెన్ వర్సెస్ మెన్ లాగా చూడకుండా ఇద్దరు ఈక్వల్గా ఉండి సపోర్ట్ చేసుకోవాలి. ఏ రిలేషన్ అయినా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఉమెన్ వర్సెస్ మెన్, ఇట్స్ యాక్చువల్లీ ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ. మనం అలాగా పెంచాం. ఇప్పటికైనా నేనేం చెప్తున్నానంటే ఇప్పటి నుంచి డెఫినెట్లీ సొసైటీలో చేంజ్ రావాలి. ఇంటీస్లో పుట్టిన పేరెంట్గా నేను నా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. పిల్లల్ని ఎలా రేస్ చేయాలి అని చెప్పేసి. పిల్లల్ని ఫస్ట్ రేస్ చేయాలంటే మనం మార్చుకోవాలి. సో ఫస్ట్ మనల్ని మనం మార్చుకుని మనం అడాప్ట్ చేసుకొని ప్రజెంట్ జనరేషన్కి తగ్గట్టు వాళ్ళకి నేర్పిస్తే అట్లీస్ట్ మన జనరేషన్ తర్వాత మన పిల్లల జనరేషన్ అనేది చాలా బాగుంటుందని మేము ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం. సో మీరు ఎప్పుడూ కూడా ఆర్గ్యూ చేసుకుంటా, కంపేర్ చేసుకుంటా, ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ అనేది చేసుకుంటూ ఉండకూడదు. దానివల్ల ఇంకా ఎక్కువ సఫర్ అవుతాం. అలా కాకుండా ట్రై టు అండర్స్టాండ్ ఈచ్ అదర్. అప్పుడే మనం నిజంగా ఇంప్రూవ్ అవుతాం. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.